అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ శాడిస్ట్ చివరి భాగము. అప్పుడే సీన్‌లోకి ఎంటర్ అయింది సునంద. కోపంతో రగిలిపోతూ ఉంది. కానీ గెస్ట్‌లందరి ముందు విలన్ అవ్వకూడదని కంట్రోల్ చేసుకుంటుంది. ఇదంతా విక్కీ అబ్జర్వ్ చేశాడు. కానీ ఏం పట్టనట్టు వ్యవహరించాడు. అన్వేష్, అన్విత ఎంగేజ్‌మెంట్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. అన్వేష్, అన్విత, విక్కీ, వైషు ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఫోటో, వీడియోలతో సందడి చేశారు. ఇది వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ కింద ఉంది. ఎంగేజ్మెంట్ అయ్యాక అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఒక్కరు తప్ప. అదేనండి సునంద గురించి అంటున్నా. కారులో స్ట్రెయిట్‌గా ఒక బార్ ముందు ఆపింది. అదృష్టవశాత్తు సునంద ఎవరికీ తెలీదు. బార్‌లో తనకి కోపం పోయే వరకు మద్యం సేవిస్తూనే ఉంది. ఫుల్‌గా తాగి ఇంటికి వెళ్ళింది. అక్కడ లోపలికి వెళ్ళగానే విక్కీతో పాటు అందరూ కిందే ఉన్నారు. అప్పుడు కృష్ణగారు ఇలా అన్నారు. ఆగక్కడ. ఎక్కడికొస్తున్నావ్? అని కోపంగా అన్నారు. దీనితో సునందకి తాగింది సగం దిగింది. ఏమంటున్నారు? అంది తడబడుతూ. చేతిలో కొన్ని పేపర్స్ పెట్టి చూడు అన్నారు కృష్ణగారు. సరే అని చూసింది అంతే. చేతిలో నుంచి పేపర్స్ కింద పడేసింది షాక్‌లో. ఇంతకీ ఆ పేపర్స్ ఏంటంటారు? పేపర్స్ చూసి కింద పడేసింది. సునంద ఇదేంటండి? అని కంగారుగా అడిగింది సునంద. విడాకులు అని బదులిచ్చారు కృష్ణగారు. అదే ఏ కారణం చేత ఇచ్చారు అంటున్నా అని తిరిగి ప్రశ్నించింది సునంద. కారణం కాదు. కారణాలంటే బావుంటుంది. సునంద అంటూ కోపంగా చూశారు కృష్ణగారు. సునందకి కొంచెం చెమటలు పట్టాయి. అయినా కూడా బయటకు కనిపించకుండా కవర్ చేస్తుంది. ఏంటి డాడ్ నాకేం అర్థం కావట్లేదు. ఈ వయసులో విడాకులు ఇచ్చి ఏం చేస్తారు? అయినా ఇలా ఎందుకు చేస్తున్నారంటూ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించాడు. నేను చెప్తాను కళ్యాణ్ అంటూ మన విక్కీ ముందుకు వచ్చి ఇలా చెప్పడం స్టార్ట్ చేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం డాడ్ ఒక ఆమెను ప్రేమించారు. ఆమె పేరు అరుణ. డాడ్‌ను ఆమె కూడా ప్రేమించింది. కానీ మామ్ అంటే ఈ సునందాని డాడీకి ఇచ్చి పెళ్లి జరిపించాలని ఇంట్లో వాళ్ళు ముందనుకున్నారు. కానీ డాడ్‌కి అరుణ గారికి పెళ్లి జరిగింది. దాంతో ఈ సునంద గుండెల్లో రాయి పడింది. ఈ ఆస్తంతా అరుణ గారికి వెళ్ళిపోతుందని భయపడింది. ఏదో ఒక రకంగా వీళ్ళని వేరు చెయ్యాలి అని అనుకుంది. కొంతకాలానికి అరుణ గారు ప్రెగ్నెంట్ అయ్యారు. దీంతో ప్రొటెక్షన్ టైట్‌గా ఉండేది. సునంద ఏం చేయలేకపోయింది. కరెక్ట్‌గా డెలివరీ టైంలో సునంద వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఈ డెలివరీ చేస్తున్నారు అని తెలిసి ఆయన్ని కలిసింది. వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి అరుణ గారిని ఎవరికీ అనుమానం రాకుండా చంపేశారు అంటూ విక్కీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కళ్యాణ్ అరుణ గారు ఎవరో తెలుసా? మా అమ్మ అంటూ బాధగా చెప్పాడు విక్కీ. అందరికీ విక్కీ మీద జాలి అండ్ సునంద మీద అమితమైన కోపం కలిగాయి. విక్కీ మిగిలిన కథ చెప్పడం ఆరంభించాడు. మా అమ్మతో పాటు నన్ను కూడా చంపాలనుకున్నారు. కానీ కుదరలేదు. తర్వాత నన్ను అడ్డం పెట్టుకుని ఈ ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది. నన్ను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అసూయ కలిగింది. తనకి కానీ అవి కళ్యాణ్ చేతికి వచ్చే వరకు నంబర్ 1 కంపెనీస్ అవ్వాలి అని సైలెంట్‌గా ఉండిపోయింది. కళ్యాణ్‌కి స్టడీస్ అవ్వగానే తనకిస్తే బావుంటుందని సలహా ఇచ్చింది. కానీ కళ్యాణ్ బిహేవియర్ గురించి నేను నో చెప్పాను. అందుకే కళ్యాణ్ అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చాక ఆఫీస్‌లో అందరినీ కంట్రోల్ చేస్తూ వాళ్ళు వర్క్ కంప్లీట్ చేయకుండా చేసింది. ఎందుకంటే ఆ టైంలో కళ్యాణ్ వెళ్ళి ఆఫీస్‌లో కూర్చుంటే వాళ్ళు వర్క్ చేస్తారు. అప్పుడు కళ్యాణ్‌కి కంపెనీస్ ఇచ్చేసి నేను సైడ్ అవుతా అని అనుకుంది. ఇప్పుడు అర్థమయ్యిందా అభి? ఎంప్లాయీస్ ఎందుకు వర్క్ చేయలేదో అని అభిని చూశాడు విక్కీ. అభి కూడా అవును అన్నట్టు తల ఊపాడు. ఇలా తన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతూ వచ్చాయి. వైషుని కూడా దూరం చెయ్యాలి అని చూసింది. అందుకే తనని ఇంట్లో ఉంచలేకపోయాను అని చెప్పాడు విక్కీ. అన్వితని పెళ్లి చేసుకున్నాక అన్వితని వాడుకొని నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేద్దాం అనుకుంది. కానీ అన్వేష్, అన్వితల ప్రేమ నన్ను కాపాడింది. ఇదంతా ఒక్కొక్కటిగా నాకు తెలుస్తూ వచ్చాయి. కానీ డాడ్‌కి చెప్పలేక ఉండిపోయాను అని చెప్పడం పూర్తి చేశాడు విక్కీ. కృష్ణగాడు స్టార్ట్ చేశారు చెప్పడం. ఇవన్నీ నాకు లేటుగా తెలిసాయి. కానీ అరుణని చంపింది అన్న విషయం కళ్యాణ్ పుట్టాక తెలిసింది. విక్కీకి అరుణని దూరం చేసి సునంద చేసిన తప్పులాగా నేను కళ్యాణ్‌కి సునందని దూరం చేయకూడదనుకున్నాను. అందుకే ఈ విషయాన్ని నాలోనే దాచుకున్నాను. కానీ నేటికి తన ప్రవర్తన, ఆలోచనలో ఎటువంటి మార్పు లేకపోగా నా కుటుంబం చిన్నాభిన్నం అయిపోవటానికి నేను తట్టుకోలేకపోయాను. ఈ రోజుతో దీనికి చెక్ పెట్టేస్తాను. నీకు విడాకులిచ్చి నువ్వు చేసిన ఒక్కొక్క తప్పుకి కోర్టులో నీ మీద కేసు వేస్తాను. నీలాంటి వాళ్ళు నా కుటుంబం అని చెప్పుకోవడం నాకిష్టం లేదంటూ కృష్ణగారు తేల్చి చెప్పేశారు. సునందకి వేరే గతి లేక కృష్ణగారి మాటలకు ఒప్పుకుంది. సునందని విడాకులకి వచ్చేదాకా ఇంట్లో ఒక మూలన పడి ఉండమని చెప్పాడు. ఇతర మెయిడ్స్ కన్నా ఎక్కువ పని చెయ్యాలని గట్టిగా చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ విక్కీ పైకి లేచి వర్కౌట్ చేస్తున్నాడు. అప్పుడే కాల్ వస్తే లిఫ్ట్ చేశాడు. హలో విక్కీ అంటూ రీసౌండ్ వచ్చేలా అరిచింది వైషు. హేయ్! హలో వైషు!
ఏంటి పొద్దున్నే కాల్ చేశావు అంటూ నవ్వుతూ అడిగాడు విక్కీ. సరే ఉండు, నైట్ చేస్తా అయితే అంటూ ఫోన్ కట్ చేసేసింది. ఏయ్ ఉండవే తల్లి, నాతో ఆడేసుకుంటున్నావు కదా, పెళ్ళి అవ్వనివ్వు చెప్తా నీ సంగతి అన్నాడు విక్కీ. అవునా, ఏం చేస్తావు, ఏం చెయ్యలేవు, మహా అయితే ఇదిగో ఇలా పొద్దున్నే లేచి వర్కౌట్స్ చేస్తావు లేదా ఆఫీస్కి వెళ్తావు అంతే కదా అంటూ రెచ్చగొట్టింది వైషు. అవునా, అంతేగాని నిన్ను కొట్టి తిట్టి కంట్రోల్ చేయలేనా అని అడిగాడు విక్కీ. నన్ను తిడితే నా హస్బెండ్ ఒప్పుకుంటాడా, నిన్ను కొడితే నీ వైఫ్ ఊరుకుంటుందా అంటూ చెప్తుంది వైషు. ఏంటి నీ హస్బెండ్ నా వైఫ్, ఆ? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావని కొంచెం భయంగా అడుగుతున్నాడు విక్కీ. అందులో తప్పేముంది అంటూ ఫోన్ కాల్ కట్ చేసింది వైషు. ఎందుకు ఇలా అంటుంది అని విక్కీకి డౌట్ల మీద డౌట్లు వస్తూ ఉన్నాయి. ఏంటి వైషు కొత్తగా మాట్లాడుతుంది అనుకుంటూ విక్కీ థింక్ చేస్తూ మళ్ళీ కాల్ రావటంతో ఫోన్ వైపు చూస్తాడు. కాల్ చేసింది వైషు. సో వెంటనే లిఫ్ట్ చేసి ఏంటి వైషు, హస్బెండ్ వైఫ్ అంటూ ఏవేవో అంటున్నావని అడిగాడు. అద్యా, ఏం లేదు, ఇప్పుడేంటి మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి పర్వాలేదు, కానీ రేపు పెళ్ళయ్యాక మనకంటూ బాధ్యతలు, మెచ్యూరిటీ ఇలా చాలానే ఉండాలి కదా. అలా కాకుండా కారణం లేని గొడవలు ఉండకూడదు కదా. అప్పుడు మనం వైషు విక్కీలాగా కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్లా బిహేవ్ చేయాలి అని అలా అన్నాను అని వైషు ఆన్సర్ ఇచ్చింది. ఓహో అవునా, అప్పటికి నా ఫ్యాన్స్ చెప్తూనే ఉన్నారు కంగారు పడాల్సిన అవసరం లేదు అని. నేను వింటేగా, నా ఫ్యాన్స్ ఎప్పుడు కరెక్ట్గా చెప్తారు అని అన్నాడు విక్కీ. అవునా, చాల్లే, నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా అంటుంది వైషు. ఏంటి నీకు ఫ్యాన్సా, ఎవరమ్మా, ఇప్పటికిప్పుడు పేర్లు చెప్పు అంటాడు విక్కీ. వైషు బుర్రకి పదును పెట్టిన తన ఫ్యాన్స్ గుర్తు రాలేదు. హలో వైషు పాప, నీకు గుర్తు రావాలంటే అసలు నీకు ఫ్యాన్స్ ఉండాలిగా, లేరని ఫిక్స్ అయిపో అని నవ్వుతాడు విక్కీ. వైషుకి మండి ఫోన్ కట్ చేసింది. విక్కీ నవ్వుకొని ఫ్రెష్ అవటానికి వెళ్తాడు. సునందకి చెప్పని పని అంటూ లేదు. అందరూ మేట్స్ని వదిలేసి సునందని తమ సొంత పనులకు వాడుకుంటున్నారు. అప్పుడప్పుడు హేళన చేస్తూ ఉంటున్నారు. విక్కీ మాత్రం సునందకి దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటున్నాడు. కళ్యాణ్ అయితే సునందని ముప్పతిప్పలు పెడుతున్నాడు. అభికి వర్క్ ఉండి ఊరు వెళ్ళిపోయాడు. సునందకి సపోర్ట్ చేసేవాళ్లే లేరు. ఆఖరికి మేట్స్ కూడా సునందకి రెస్పెక్ట్ ఇవ్వటం మానేశారు. ఇలా ఒక 10 రోజులుగా జరుగుతూ ఉంది. తర్వాత రోజు వైషు విక్కీ ఇంటికి వచ్చింది. ఇప్పుడు సునంద గుండెల్లో రాయి కాదు బండరాయే పడింది. సునంద వైపు వైషు రివెంజ్ తీర్చుకుంటుంది. విక్కీ సునందని ఎందుకు ఇబ్బంది పెట్టలేదు. వైషు కూడా ఇప్పుడు ఇంటికి రావటంతో సునందకి గుండెల్లో రాయి పడింది. వైషు రావటంతోనే సునంద కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొనొచ్చి జ్యూస్ తీసుకొనొచ్చి వైషు చేతికి ఇచ్చింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కళ్యాణ్ అయితే ఆనందంతో గాల్లో తేలుతున్నాడు. వైషు మాత్రం మొహమాటంగా వద్దాంటీ అంటూ చేతిని కదిలిస్తూ చెప్పింది. తీసుకో వైషు వదినా అన్నాడు కళ్యాణ్. సరే అని తీసుకుంది. వైషు సునంద భయం అంతా విక్కీ గురించి. ఎందుకంటే విక్కీ సునందని ఏం అనడం లేదు. కానీ వైషుని బాధపెట్టిన విషయం తెలిస్తే ఏం చేస్తాడో అని భయపడుతూ వైషుకి సేవలు చేయటం సేఫ్ అనుకుంటుంది సునంద. వైషు కోసం తనకి రాని వంటలు కూడా అతి కష్టం మీద చేసింది సునంద. లంచ్ కోసం అందరినీ మేట్స్ పిలిస్తే వైషుని మాత్రం సునంద పిలిచింది. అందరూ ఫుడ్ కోసం కూర్చుంటే అందరికంటే ఎక్కువగా వైషుకి ఫుడ్ సర్వ్ చేసింది సునంద. కళ్యాణ్, శ్వేత అది చూసి నవ్వుకుంటున్నారు. విక్కీకి కూడా ఇది నచ్చింది. కానీ బయటకు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. వైషు మాత్రం మొహమాట పడుతూనే ఉంది. తనకి ఇదంతా నచ్చటం లేదు. వైషుకి ఫుడ్ సర్వ్ చేసి మిగిలిన వాళ్ళకి సర్వ్ చేస్తూ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది సునంద. ఎంతైనా కళ్యాణ్ అంటే సునందకి ఇష్టం కదా. అందుకని చికెన్ ఫ్రై సర్వ్ చేద్దాం అనుకుని చికెన్ ఫ్రై బౌల్‌ని తీస్తూ పక్కనే ఉన్న వాటర్ గ్లాస్‌ని పొరపాటున పడేసింది. అది కాస్త కళ్యాణ్ ప్లేట్‌లో పడింది. తింటున్న ఫుడ్‌లో వాటర్ పోయడంతో కళ్యాణ్‌కి కోపం వచ్చి చేతికి అందిన బౌల్ తీసుకొని సునంద మొహం మీద విసిరాడు. ఆ బౌల్‌లో సాంబార్ ఉంది. అది సునంద మీద పడగానే సునంద తన చేతులతో తుడుచుకుంటుంది. అది చూసి కళ్యాణ్, శ్వేతలతో పాటు మేట్స్ కూడా నవ్వేసరికి సునందకి అవమానంలాగా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వైషు ఇదంతా చూస్తూ కూడా ఏం చేయలేకపోయింది. ఫుడ్ అయ్యాక అందరూ సోఫాలో కూర్చున్నారు. అటుగా వెళ్తున్న సునందాన్ని చూసి కళ్యాణ్ చిటికి వేశాడు. దగ్గరికి వచ్చిన సునందాన్ని చూసి తన కాళ్ళు చూపించి నొక్కమన్నాడు కళ్యాణ్. సరే అని కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు నొక్కుతుంటే ఒక కాలుని సునంద ఫేస్‌కి తగిలేలాగా కదుపుతున్నాడు కళ్యాణ్. ఇది చూసి ఎవరూ కూడా మాట్లాడటం లేదు. వైషుకి బాగా కోపం వచ్చింది. కళ్యాణ్, ఏం చేస్తున్నావు అంటూ గట్టిగా అరిచింది వైషు. ఏమైంది వదినా, ఎందుకు సీరియస్ అవుతున్నావు అని అడిగాడు కళ్యాణ్. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు ఆంటీతో ప్రవర్తించే విధానమే మాత్రం బాలేదు. ఆంటీ చేసింది తప్పే కాదు అనను, కానీ నువ్వు కూడా అలానే చేస్తే మీ ఇద్దరికి తేడా ఏముంది. అంకుల్ ఏమో డివోర్స్ అంటారు, ఇంట్లో వాళ్ళేమో మెయిడ్స్ లాగా చూస్తున్నారు.
నువ్వేమో కనీసం అమ్మలాగా కూడా చూడనే అంటున్నావు మీరంతా" అని అందరిని తిట్టి సునంద వైపు చూసింది వయసు. "ఆంటీ మీరు చేసింది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒక మనిషిని చంపేశారు మీరు. మీరు చేసిన పాపాలకు శిక్ష ఇదే. మీరు మీ లైఫ్ బావుండాలని ఇదంతా చేశారు. కానీ మీరు ఏ రోజైనా హ్యాపీగా ఉన్నారా? ఈ రోజు మీ కొడుకే మీకు సపోర్ట్ చేయటం లేదంటే అర్థమవుతుంది మీ విలువ ఏంటో" అంది వైషు. "సారీ వైషు" అని ఏడుస్తూ చెప్పింది సునంద. అందరికీ సారీ చెప్తూ ఇంకెప్పుడు తన స్వార్థం కోసం వేరే వాళ్ళ లైఫ్‌ని స్పాయిల్ చేయను అంటూ ఏడ్చింది సునంద. కృష్ణగారు, విక్కీ కూడా సునంద మాటలు విని క్షమించేశారు. డివోర్స్ లాంటివి ఏం చేయవలసిన పని లేదని చెప్పేశారు కృష్ణగారు. మెయిడ్స్‌లాగా కాకుండా నా భార్య సునందలాగా ఉండు అని చెప్పారు కృష్ణగారు. అది విని అందరూ ఆనందపడ్డారు. కళ్యాణ్ మాత్రం తనని తల్లిగా చూడను అని తేల్చి చెప్పేశాడు. అది విని సునంద తట్టుకోలేకపోయింది. హార్ట్‌అటాక్ వచ్చింది. హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాడు విక్కీ తనని. సునందని హాస్పిటల్‌కు తీసుకువెళ్ళాడు విక్కీ. వెనకే విక్కీ ఫ్యామిలీ అంతా వచ్చారు కళ్యాణ్‌తో సహా. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తుంటే బయట కూర్చున్నారు వీళ్ళంతా. అప్పుడే వెళ్ళిన పని పూర్తి చేసుకొని ఇంటికి వస్తూ అనూష కాల్ చేశాడు అభి. జరిగిన విషయం తెలుసుకొని వేగంగా హాస్పిటల్ వైపు కారు పోనిచ్చాడు. అక్కడికి చేరుకొని అనూష వాళ్ళ దగ్గరకు వెళ్ళి హార్ట్‌అటాక్ రావటానికి కారణం ఏంటి అని, ఎందుకు ఇలా జరిగింది అంటూ క్వెషన్స్ వేస్తూ ఉన్నాడు. జరిగింది మొత్తం చెప్పింది అనూష. అంతే. కళ్యాణ్ దగ్గరకు వచ్చి చెంప చెల్లుమనిపించాడు. "ఏంటి కళ్యాణ్ ఏమనుకుంటున్నావు? ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివో మర్చిపోయావా?" అని ప్రశ్నించాడు అభి. "అభి బ్రో అది కాదు. నేను మరీ మామ్ అంత తప్పులు చెయ్యలేదు కదా" అంటూ చెప్పుకొచ్చాడు కళ్యాణ్. "ఓహో! అవునా? కళ్యాణ్ నువ్వు చిన్నప్పటి నుంచి బ్యాడ్‌గా ఉన్నప్పుడు ఆంటీ నిన్ను ఇష్టపడ్డారు. కేర్ చేశారు. నువ్వు మంచివాడిలాగా మారిన తరువాత ఇష్టపడ్డారు, కేర్ చేశారు. ఇప్పుడంటే నువ్వు ఆంటీతో ఇంత తప్పుగా బిహేవ్ చేస్తున్నా కూడా ఇష్టపడుతున్నారు, కేర్ చేస్తున్నారు. అది ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అది తల్లి ప్రేమ. ఈ వరల్డ్‌లోని ఏ తల్లి అయినా అంతే. నువ్వు ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను. అయినా నువ్వు మారినప్పుడు నిన్ను మేమంతా యాక్సెప్ట్ చేయడం వల్ల మాతో ఇలా ఉన్నావు. అదే మేము కూడా కళ్యాణ్ తప్పు చేశాడు, మేము యాక్సెప్ట్ చెయ్యం అని వదిలేస్తే ఇలా ఉండేవాడివా? ఆలోచించు అని చెప్పటం పూర్తి చేశాడు అభి. కళ్యాణ్‌కి ఏడుపొచ్చింది. అభి చెప్పింది 100% కరెక్ట్ అనిపించింది. సునంద కోసం ఏడవటం మొదలుపెట్టాడు. విక్కీ అభి దగ్గరికి వచ్చి బ్రో నువ్వు చేయవలసిన పని కూడా నువ్వే చేశావు. థాంక్స్ అంటూ హగ్ చేసుకున్నాడు అభిని. డాక్టర్ బయటికి వచ్చి ఆమె సేఫ్‌గా ఉన్నారు. వెళ్లి చూడండి అన్నారు. విక్కీ, కళ్యాణ్, కృష్ణ గారు లోపలికి వెళ్లారు. సారీ మామ్ అంటూ కళ్యాణ్ ఏడుస్తూ చెప్పాడు. సారీ వద్దు కళ్యాణ్ అంటూ కళ్యాణ్ చేతిని పట్టుకొని చెప్పింది సునంద. మామ్ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు విక్కీ. పర్లేదు విక్కీ అంటూ చెప్పింది సునంద. కృష్ణగారు ఎలా ఉంది అని అడిగేలోపు సునంద ఆయన్ని ఆపి మీకు ఒక విషయం గురించి చెప్పాలి అంది సునంద. అది విని ఏంటి సునంద అని అడిగారు కృష్ణగారు. ఇంటికి వెళ్ళాక చెప్తానంది సునంద. అప్పుడే డాక్టర్ వచ్చి ఆమెకి బానే ఉంది. ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్. విక్కీ హాస్పిటల్ బిల్ పే చేస్తుంటే సునంద ఎవరికో కాల్ చేసి ఇంటికి రమ్మంది. విక్కీ బిల్ పే చేశాక ఇంటికి వెళ్ళాడు సునందాని. వాళ్ళంతా ఇంటికి వెళ్ళిన 2 మినిట్స్‌కి ఎవరో వచ్చారు అని వాచ్‌మెన్ చెప్పాడు. సరే పంపించు అని సునంద చెప్పింది. ఆ వ్యక్తి మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి నిలబడి ఉంటే కృష్ణగారు ఆ వ్యక్తిని చూశారు. అంతే. కళ్ళ నుంచి నీళ్లు వచ్చేశాయి ఆయనకి. ఎవరండీ అని కళ్యాణ్ అడిగాడు ఆ వ్యక్తిని. ఆమె అరుణ అని జవాబిచ్చింది. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అప్పుడు సునంద అరుణ గారిని లోపలికి రమ్మంది జరిగింది చెప్పమని. అడిగితే అరుణ గారు చెప్పటం మొదలుపెట్టారు. నా పేరు అరుణ. నేను కృష్ణగారి మొదటి భార్యని. నాకు ఒక చెల్లి ఉంది. మేమిద్దరం కమలలం అని తన పేరు కరుణ. ఇంట్లో చెప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో తనని మా నాన్నగారు ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. అప్పటి నుంచి తనకు మాకు ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. నా డెలివరీ టైంలో సునంద డాక్టర్‌తో నన్ను చంపమని చెప్పి వెళ్ళిపోయింది. కానీ దానికి అతనికి మనసు ఒప్పుకోలేదు. అందుకే క్యాన్సర్‌తో బాధపడుతూ పక్క రూమ్‌లో చనిపోయిన నా చెల్లి కరుణని తీసుకొచ్చి నా ప్లేస్‌లో పెట్టారు. బిడ్డని చంపలేక కుదరలేదు అని అబద్ధం చెప్పాడు ఆ డాక్టర్. నాకు స్పృహ వచ్చాక డాక్టర్ నాకు జరిగింది చెప్పారు. కానీ అప్పటికే కరుణ చనిపోయింది అని బాధపడుతున్న తన పిల్లలు కనిపించారు. వాళ్ళని వదిలి రాలేక వాళ్ళతో వెళ్ళాను. మీ ఇద్దరికీ ఇప్పుడు రావటం అంత సేఫ్ అనిపించలేదు. ఈ పిల్లల్ని కూడా చంపేస్తుందేమోనని భయంతో వాళ్ళతో కొన్ని రోజులు ఉండిపోయాను. తర్వాత తెలిసింది సునందాన్ని ఆయన పెళ్లి చేసుకున్నారని. నా కొడుకుని అడ్డం పెట్టుకొని ఇంట్లోకి కోడలుగా వచ్చింది కాబట్టి తనని ఏం చెయ్యొద్దు అని అనిపించింది. కానీ కరుణ పిల్లలకి నేను తప్ప ఎవరూ లేరని తెలిసింది. నిజానికి కరుణకి పిల్లలు పుట్టిన తర్వాత తన భర్త తనని వదిలి వెళ్ళిపోయాడు. ఈ పిల్లల కోసం
ఇదంతా జరిగింది అని భావించి వాళ్ళతో ఉండిపోయాను. ఇది కొన్ని నెలల తర్వాత సునందాకి తెలిసింది. తను నా దగ్గరకు వచ్చి పిల్లల కోసం ప్రతి నెల డబ్బులు పంపిస్తూ ఉంటాను అని చెప్పింది. అన్నట్టుగానే చేసింది. వాళ్ళు ఇప్పుడు సెటిల్ అయ్యారు అని చెప్పింది అరుణ. ఆ తర్వాత సునంద చెప్పడం స్టార్ట్ చేసింది. ఆ పిల్లల కోసం తను అక్కడే ఉంటుందనిపించింది. అది కూడా నాకు మంచిదే అనిపించి డబ్బు పంపించాను. కానీ ఎప్పటికైనా ఆమె ఈ ఇంటికి వస్తుంది. అప్పుడు నేను నా కొడుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలేమో అని భయపడ్డాను. అందుకే కళ్యాణ్‌కి కంపెనీస్ ఇవ్వమని అడుగుతూ ఉండేదాన్ని. కానీ విక్కీ ఇదంతా జరగనివ్వలేదు. అందుకే విక్కీకి అన్వితనిచ్చి పెళ్లి చేసి, అనిత ద్వారా విక్కీని ఇంటికి దూరం చేద్దామనుకున్నాను. అది కూడా ఫెయిల్ అయింది. ఇప్పటికి అరుణ గారి గురించి మీకు చెప్పకపోతే నేను వేస్ట్ అనిపించింది. అందుకే తనని రప్పించాను. నిజానికి ఒక మంచి పని అయ్యింది అరుణ గారిని ఆ డాక్టర్ చంపకపోవటం. లేదంటే ఆ పాపానికి ఇంకెలా శిక్ష పడేదో అని చెప్పింది సునంద. విక్కీకి పట్టలేని సంతోషం కలిగింది. వెంటనే అరుణ గారిని పట్టుకొని అమ్మా అంటూ పిలిచాడు. విక్రమ్ ఎలా ఉన్నావని కళ్ళల్లో నీళ్ళతో అడిగారు అరుణ గారు. విక్రమ్ కాదమ్మా! విక్కీ అంటూ చెప్పి ఏడ్చాడు విక్కీ. వాళ్ళని చూసి అందరూ ఎమోషనల్ అయ్యి దగ్గరకొచ్చి వాళ్ళిద్దరిని పట్టుకొని ఏడ్చారు. అలా ఒక 5 మినిట్స్ వరకు అలానే అయ్యింది. తర్వాత సునంద ఇలా చెప్పడం స్టార్ట్ చేసింది. ఈ ఇంట్లో అరుణ గారు ఉండటమే కరెక్ట్ అని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పింది సునంద. దానికి ఎవరూ ఒప్పుకోలేదు. నిజానికి అరుణకి, విక్కీని నువ్వు దూరం చేశావు. కానీ నీకే తెలియకుండా కరుణ పిల్లలకి అరుణని దగ్గర చేసి మంచి పని చేశావు. మీ ఇద్దరూ ఈ ఇంట్లో ఉండాలి అని చెప్పారు కృష్ణ గారు. అందరూ సరే అన్నారు. అప్పుడు అభి ఇలా అన్నాడు. పెదనాన్న అంతా బావుంది కానీ విక్కీ బ్రోకి పెళ్లి చేసేయండి. మేము ఈ విక్కీ బ్రో ఇలా పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా ఉంటే చూడలేకపోతున్నాము అని అన్నాడు. అందరూ నవ్వేశారు. సరే చేసేద్దాం. మరి నీకు మరదలు అదే విక్కీకి మంచి వైఫ్‌ని వెతుకు చేసేద్దాం అన్నారు కృష్ణ గారు. ఆ! మరి నేనేమైపోవాలి విక్కీ లేకుండా అని అమాయకంగా అడిగింది వైషు. అది చూసి అరుణ గారు, సునంద ఇద్దరూ వైషు బుగ్గలు గిల్లి నువ్వే మా కోడలు పిల్లవి అన్నారు. అంతే. ఇల్లంతా సందడి చేశారు. అభి, అనూష, కళ్యాణ్, శ్వేతలు. విక్కీ బ్లాష్ అయ్యాడు అది చూసి. ఆ నెక్స్ట్ డేనే స్టేట్ అంతా తెలిసేలా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. వైషు, విక్కీ. వైషు, విక్కీల బెస్ట్ మూమెంట్స్. వైషు, విక్కీలు నిశ్చితార్థం కోసం రెడీ అవుతున్నారు. వైషు పింక్ హాఫ్ శారీ వేసుకొని హెయిర్‌ని రోల్ చేసి క్లిప్ పెట్టింది. మెడలో చిన్న హారం వేసుకొని, ఒక చేతిలో పింక్ కలర్ గౌజులు వేసుకొని, మరో చేతికి బ్రాస్లెట్ వేసుకుంది. కళ్ళకు కాటుక పెట్టి చిన్న స్టిక్కర్ పెట్టింది. టాప్ టు బాటమ్ చూస్తే దేవకన్యలా ఉంది. వైషు నిన్ను ఇలా చూస్తే ఎంగేజ్‌మెంట్ వద్దు. డైరెక్ట్ పెళ్లి చెయ్యండి అంటాడు విక్కీ అని అంటూ నవ్వుతూ ఉంది అనుష. వైషు బ్లాష్ అయింది. అబ్బో! మా తోటికోడలికి ఎంత సిగ్గొచ్చిందో అని అంటుంది శ్వేత. చాలు చాలు ఆపండి అని నవ్వుతుంది వైషు. అందరూ నవ్వుతారు. సరే పదండి అని రూమ్ నుంచి బయటకు తీసుకువస్తారు కళ్యాణ మంటపంలోకి. వైషు, విక్కీల రూమ్స్ ఆపోజిట్‌లో ఉంటాయి. ఇద్దరూ ఒకేసారి బయటికి వస్తారు. వైషుని చూస్తూ ఉండిపోతాడు. వైషు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే విక్కీ గ్రీన్ కలర్ బంగాళ సూట్ వేసుకొని హెయిర్‌ని మంచిగా స్టైల్‌గా చేసుకొని ఉంటాడు. చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఒకరు పింక్, ఒకరు గ్రీన్ వేశారు. ఇద్దరు పక్కపక్కనే ఉంటే సూపర్ అసలు. ఇది అబ్జర్వ్ చేసిన అభి, శ్వేత, అనుష్, కళ్యాణ్‌లు నవ్వుకుంటారు. వైషు నువ్వింకా రెడీ అవ్వాలి పద అంటూ శ్వేత అవును ఇంకా టైం ఉంది కదా! పద. లోపల కూర్చొని తర్వాత రావచ్చులే బయటకు అంటుంది అనూష. వైషు ఏమో ఇదేంటి మళ్ళీ లోపలికా అని మనసులో అనుకుంటుంది వైషు. వీళ్ళు నా వైషుని చూడనిచ్చేలా లేడేంట్రా బాబు అనుకుంటాడు విక్కీ. అరేయ్ విక్కీ బ్రో! నువ్వు అప్పుడే అందరికీ కనిపిస్తే ఎలా? కొంచెం నీ లుక్‌ని సస్పెన్స్‌లో ఉంచాలి కదా! పద లోపలికి అంటాడు అభి. అవును అభి బ్రో! నువ్వు కరెక్ట్‌గా చెప్పావు. విక్కీ అన్నయ్య లుక్ ఇంత ఈజీగా ఎవరికీ కనిపించనివ్వకూడదు అని అంటాడు కళ్యాణ్. అరేయ్! వీళ్ళు కూడా మీ మీదే పడ్డారా? ఏంట్రా నా మనసులో అనుకుంటూ పర్లేదు బ్రో స్టేజ్ స్టేజ్ మీదికి వెళ్దాం అంటాడు విక్కీ. వీళ్ళు నవ్వుకుంటారు. అక్కడ వైష్ణవిని అయితే వాళ్ళు రూమ్‌లోకి తీసుకువెళ్ళిపోతారు. వీళ్ళేమో విక్కీని తీసుకెళ్ళి స్టేజ్ మీద ఉంచేస్తారు. వైషు రాలేదు అని విక్కీ ఇక్కడ ఫీల్ అవుతాడు. విక్కీని చూడాలి అని అక్కడ వైషు ఫీల్ అవుతుంది. అలా టైం అవుతుంది. హమ్మయ్య! అనుకొని బయటికి వస్తుంది వైషు. విక్కీ అలా చూస్తూ ఉండిపోతాడు. వైషుకి వచ్చి విక్కీ పక్కన కూర్చుంటుంది. వైషు మరీ ఇంత అందంగా ఎలా ఉంటావే? వైషు నాకైతే ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని ఉంది అంటాడు విక్కీ. వైషుకి మాత్రం వినిపించేలా వైషు నవ్వుతుంది. హేయ్! నవ్వుతున్నావేంటి అని అడుగుతాడు విక్కీ. అనుష వాళ్ళు నువ్వు ఇలా అంటావని ముందే చెప్పారని సిగ్గుపడుతుంది వైషు. మరి నువ్వు అలానే ఉన్నావు అంటాడు విక్కీ. ఓ అవునా చాల్లే అని సిగ్గుపడుతుంది వైషు. మొత్తం ఫ్యామిలీ అంతా స్టేజ్ మీదికి వచ్చారు.
వైషు, విక్కీలు ఒకరి చేతికి ఒకరు డైమండ్స్ రింగ్స్ పెట్టుకుంటారు. ఫోటోగ్రాఫ్స్ ఇస్తూ రొమాంటిక్ ఫొటోస్ దిగుతారు వాళ్ళిద్దరూ. అలా ఎంగేజ్మెంట్ పూర్తయింది. ఇంకా మ్యారేజ్ వరకు ఒకటే ఫోన్లు, మెసేజ్లు చేసుకుంటూ ఉంటారు. వైషు కోసం విక్కీ తన రూమ్‌నంతా చేంజ్ చేస్తాడు వైషుకి నచ్చినట్టు. వైషు కూడా విక్కీ కోసం తన ఫేవరెట్ స్వీట్స్‌ని నేర్చుకుంటుంది. ఇలా చూస్తూ చూస్తూ 1 మంత్ అయిపోతుంది. వైషు, విక్కీల పెళ్లి టైం రాగానే వచ్చింది. విక్కీ బ్లూ కలర్ శాల్వా వేసుకుంటాడు. చేతికి ఒక మంచి వాచ్ పెట్టుకొని హెయిర్‌ని సెట్ చేసుకొని ఉంటాడు. విక్కీ ఏం చేసినా బావుంటాడు. కానీ ఎందుకో ఇందులో చాలా చాలా బావున్నాడు. వైషు రెడ్ కలర్ శారీ వేసుకుంది. నుదుటిన వేలాడుతున్న పాపిడి బిళ్ళ, కళ్ళకు పెట్టిన కాటుక, 2 కనుబొమ్మల మధ్య ఉన్న పెళ్లి స్టిక్కర్, మృదువైన పెదవులకు రెడ్ కలర్ లిప్‌స్టిక్, చెంపలకు తాకుతున్న జుంకాలు, మెడకి అందాన్ని పెంచిన డైమండ్ నెక్లెస్, చేతికి వేసిన డైమండ్ గాజులు, వేలికి పెట్టిన ఎంగేజ్మెంట్ రింగ్, కాళ్లకు పెట్టిన పట్టీలు ఇవన్నీ వైషు అందాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా ఉన్న వీళ్ళిద్దరూ అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తాళి కట్టే వేళలో విక్కీ, వైషుల ఆనందం అంతా ఇంతా కాదు. వీళ్ళిద్దరిని చూస్తూ విశాల్ ఇలా అడుగుతాడు. విక్కీ బావా, నిన్నొకటి అడగనా అని. ఏంటి బామ్మర్ది చెప్పు అంటాడు విక్కీ. నీకు చెల్లంటూ ఎవరూ లేరా అని అడుగుతాడు విశాల్. లేరు అని చెప్తాడు విక్కీ. అయ్యో మోసపోయానే అంటాడు విశాల్. ఏమైంది బామ్మర్ది అని అడుగుతాడు. విక్కీ ఏం చెప్పలేదు. నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకుంటున్నావు. నేను చేసుకోవటానికి నీకు చెల్లే లేదు. ఇప్పుడెలా అంటాడు విశాల్. చెల్లి పెళ్లి అయిందో లేదో నీకు పెళ్లి చేయటానికి పిల్ల కావాలంటావా అని శివగారు, లక్ష్మిగారు తన కొడుకుని విశాల్ 2 చెవులు పట్టుకొని అంటారు. అందరూ నవ్వుతారు. విశాల్ నువ్వు ఓకే అంటే నాకో చెల్లి ఉంది చేసుకుంటావా అంటాడు అభి. హా, ఏంటి నీకు చెల్లుందా బావా అని కళ్ళల్లో మెరుపులతో అడుగుతాడు విశాల్. అవును, నీ వెనకే ఉంది చూడు అని అంటాడు అభి. విశాల్ వెనక తిరిగి చూస్తే ఒక అమ్మాయి ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. విశాల్కి నచ్చుతుంది. కొంటి చూపుతో అని బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వేసుకుంటాడు విశాల్. ఒరే బామ్మర్ది, అప్డేట్ అవ్వరా, ఇంకా అదే సాంగా అంటాడు విక్కీ. నేను వేసుకోలేనులే కాదు, నాకంటే ఏ సాంగ్ వేసుకున్నా బాగుంటుంది. కానీ నీకు అలా కాదు, అందుకే ట్రెండింగ్ సాంగ్ నీకు వదిలేసి అంటాడు విశాల్. అబ్బో అవునా బామ్మర్ది అంటాడు విక్కీ. హలో బావమర్ది, ఈ స్టోరీలో విక్కీయే హీరో కాబట్టి తనకి ఏ సాంగ్ అయినా సూపర్గా సెట్ అవుతుంది. మర్చిపోయావా అని అంటాడు అభి. అరే వీళ్ళు ఒకరు కాసేపు కూడా నన్ను హీరోగా ఫీల్ అవ్వనివ్వరా అని అంటాడు విశాల్. అందరూ నవ్వుతారు. విక్కీ, వైషులు ఒకరిని ఒకరు చూసుకుంటారు. స్లోగా లవ్ యూ చెప్పుకుంటారు. అలా మన వైషు శాడిస్ట్ లాంటి మన విక్కీ జీవితంలోకి వచ్చి కథను మార్చేసింది.